హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం హుక్స్ పట్టి వైపు కుడుతున్నాం కదా, హుక్స్ పట్టి వైపు నుండే చూసుకుందాము. చూడండి, ఇలా హుక్స్ పట్టి వైపు డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర నుండి ఏ విధంగా చూసుకోవాలంటే ఈ డాట్ని ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకొని హుక్స్ పట్టి వైపుకు ఇలా లాగకుండా నీట్గా పట్టుకోండి, లాగకూడదు, స్ట్రైట్గా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు హుక్స్ పట్టికి అయితే కొంచెము ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా క్లాత్ అనేది వదులుకొని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలండి. లాగకూడదు, ఎక్కడ కూడా నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకైతే మెయిన్ డాట్ కుట్టు ఉంది కదా, కరెక్ట్ ఈ కుట్టుకు స్ట్రైట్గా అయితే మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది మనకు షోల్డర్కి సగానికి కరెక్ట్గా వచ్చిందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనము కొలత బ్లౌజ్తో చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సాగినట్టుగా పట్టుకుంటే కనుక మనకు మిస్టేక్ పోతుంది కదా, అందుకే షోల్డర్కి సమానంగా ఉందా లేదా, సగానికి ఉందా లేదా అని చూసుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు అటువైపు లైన్ డ్రా చేసుకొని మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కూడా మనము ఈ గ్యాప్ అనేది ఎంతవరకు తీసుకోవాలనేది కూడా కొలత బ్లౌజ్లో నుండి చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ వరకు ఉంది కదా, దాదాపు ఇలా 1 ఇంచ్ వరకు ఉంది కాబట్టి మనం కూడా 1 ఇంచ్ తోటి అయితే ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ టేప్తో కనుక చూసుకోవాలనుకుంటే చూడండి, హుక్స్ పట్టి నుండి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా చూసుకుంటే 3.5 వచ్చింది కదా, కరెక్ట్ ఈ కుట్టు వరకు చూసుకోండి. 3.5 అయితే వస్తుంది కదా, ఇదే 3.5. చూడండి, ఇక్కడ హుక్స్ పట్టికి గ్యాప్ వదులుకున్నాం కదా, ఇక్కడ నుండి పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్ 3.5 వచ్చింది. చూసారా, మీరు టేప్తో అయినా చూసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్తో అయినా చూసుకోవచ్చు అండి. కానీ బ్లౌజ్ మాత్రం ఎక్కడ లాగకూడదు. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు కూడా చూడండి, కరెక్ట్ 1 ఇంచ్ ఉంది ఇక్కడ, ఇదే 1 ఇంచ్ అక్కడ మనం పెట్టుకున్నామా లేదా చూపిస్తాను. చూడండి, కరెక్ట్ చూసుకోండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి పెట్టుకొని చూడండి, కరెక్ట్ 1 ఇంచ్ ఉంది. చూడండి, ఇటువైపు 1 ఇంచ్, అదేవిధంగా అటువైపు 1 ఇంచ్. ఈ విధంగా మనమైతే మెయిన్ డాట్ అనేది కొలత బ్లౌజ్లో నుండి చూసుకునే 2 విధాలుగా చూసుకోవచ్చండి. ఇప్పుడు రెండో డాటు ఏ విధంగా చూసుకోవాలంటే మనకు కొలత బ్లౌజ్తో పని లేకుండా రెండో డాట్ చూసుకోవచ్చండి. ఇప్పుడు ఇటువైపు క్లాత్ అయితే మనము సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఈ విధంగా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా సగానికి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సగం కంటే హాఫ్ ఇంచ్ కిందకైతే ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకు సమానంగా చేసుకున్న మార్కింగ్ దగ్గర నుండి డాట్ అయితే వేసుకోకూడదండి. కింది వైపు తక్కువగా, పై వైపు ఎక్కువగా క్లాత్ అనేది ఉండేటట్టుగా చూసుకొని రెండో డాట్ అనేది వేసుకోవాలి. షేప్ బెల్ట్ వస్తుంది కదా, షేప్ బెల్ట్ వైపు తక్కువ క్లాత్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మూడో డాట్ వచ్చేసి మెయిన్ డాట్కి ఆపోజిట్గా ఈ విధంగా వేసుకోవాలండి. ఇది కూడా ఈజీగా ఎలా వేసుకోవాలంటే చూడండి, మనమైతే ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఇలా మనమైతే డ్రా చేసుకొని మిడిల్లో మనం ఈ విధంగా లోతు తీసుకుంటాం కదా, ఈ మిడిల్ పాయింట్ కాకుండా కొద్దిగా ఒక 1/4 ఇంచ్ పక్కకైతే మనం ఈ విధంగా మూడో డాట్ అనేది వేసుకోవాలండి. ఇలా క్రాస్గా వేయకూడదు, తప్పండి. అలా వేస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, అస్సలు అట్లా వేయకూడదు. ఇది చూడండి, ఈ విధంగానే వేసుకోవాలి. ఒకవేళ ఇది కూడా మనం కొలత బ్లౌజ్లో నుండి చూసుకోవాలనుకుంటే ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ డాట్ అనేది మిస్టేక్ పోతే కనుక బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. అందుకే కొలత బ్లౌజ్లో నుండి చూపిస్తాను. మనమైతే ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రాగా క్లాత్ వదులుకున్నాం కదా, ఈ 2 ఇంచులకైతే ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకొని చూడండి, కొలత బ్లౌజ్ను ఈ విధంగా తీసుకొని చూడండి, ఇక్కడ మనకైతే మూడో డాట్ ఉంది కదా, ఈ మూడో డాట్ని మార్కింగ్ చేసుకొని ఈ చంక కుట్టు ఉంటుంది కదా, ఈ చంక కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టుకొని చూడండి, కరెక్ట్ 4 వేలు పడుతున్నాయి కదా మనకు. ఈ చంక కుట్టుకి డాట్కి మధ్యలో కరెక్ట్ ఇక్కడ కూడా 4 వేలు పడుతున్నాయి. చూసారా, మనం చేసిన మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకొని కుడితే కనుక చాలా సూపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పై నుండి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మనం ఎట్లా మార్కింగ్ చేసామో అట్లాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా షోల్డర్కి మధ్యలో పట్టుకోవాలి. మెయిన్ డాట్ కుట్టేటప్పుడు కరెక్ట్గా చూసుకొని కుట్టాలండి. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకోవాలి.
ఈ మెయిన్ డాట్ పొడవు అనేది కూడా మనం కొలత బ్లౌజ్లో నుండి చూసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను, కాజా పట్టీ వైపు కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ డాట్ అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు రెండో డాట్ మనం ఎక్కడ మార్కింగ్ చేసామో అక్కడ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఫస్టే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే కనుక ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మూడో డాట్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది చూసారా. మనకు మెయిన్ డాట్కి ఆపోజిట్లో మూడో డాట్ అనేది వేసుకోవాలి. మెయిన్ డాటు మూడో డాటు ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇవి రెండు కరెక్ట్గా వేసుకోవాలి. మెయిన్ డాట్ మిస్టేక్ పోతే మూడో డాట్ కూడా మిస్టేక్ పోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కాజా పట్టీ వైపు డాట్స్ ఏ విధంగా కొలతలు చూసుకోవాలో ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది కాజా పట్టీ వైపు. ఈ కాజా పట్టీ వైపు ఏ విధంగా చూసుకోవాలంటే మనం కొలత బ్లౌజ్ని తీసుకొని కాజా పట్టీ ఉంటుంది కదా, ఈ కాజా పట్టీకి సగానికైతే ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా కాజా పట్టీ ఉంది కదా, ఈ కాజా పట్టీకి మధ్యలో కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడ నుండి మనము చూసుకోవాలి. చూడండి ఈ విధంగా కరెక్ట్ మార్కింగ్ ఈ విధంగా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఎక్కడ లాగకూడదండి, నీట్గా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు 1 ఇంచు అటువైపు 1 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు అనేది కూడా నేను కొలత బ్లౌజ్లో నుండి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ని ఈ విధంగా తీసుకోండి. ఇలా పెట్టుకొని మనం ఈజీగా చూసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. కొందరు ఎందుకంటే పొడవు ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు తక్కువగా ఇష్టపడతారు. అందుకే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా మనం వేస్తే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో డాటు సగానికి ఒక మార్కింగ్ చేసుకొని సగానికంటే ఒక 1/2 ఇంచు కిందకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూడో డాటు ఈ విధంగా మెయిన్ డాట్కి ఆపోజిట్లో వేసుకోవాలి. సేమ్ మళ్ళీ మనము అటువైపు ఏ విధంగా చూసుకున్నామో ఇక్కడ కూడా అలాగే చూసుకుందాం. చూడండి 2 ఇంచులు అయితే మనం క్లాత్ వదులుకొని ఇలా చూసుకోండి, 4 వేలు పట్టేలాగా చూసుకుంటే కరెక్ట్ మనకు సెట్ అయింది చూసారా. ఈ విధంగా కనుక మీరు డాట్స్ అనేవి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగు. ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది డాట్స్ వేయడంలో ఫెయిల్ అవుతారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మీరు చేసే లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అందుకే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ రెండో డాట్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇలా రెండో డాట్ వేసుకున్న తర్వాత మూడో డాట్ కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా పట్టుకోండి, ఆపోజిట్లో మెయిన్ డాట్కి ఆపోజిట్లో ఉండేటట్టు కరెక్ట్గా పట్టుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కొలత బ్లౌజులతో మీరు టేప్తో కానీ బ్లౌజ్తో కానీ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.